సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి ప్రపంచాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్లో అత్యంత ప్రమాదకరమైనది హ్యాకింగ్. ఇల్లీగల్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయడం, పైరసీ చేయడం, నిర్లక్ష్యంగా మన పాస్వర్డ్స్ ని ఇతరులతో పంచుకోవడం వల్ల మన మీద సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక హ్యాకర్ చేతిలో ఊహించని పరిస్థితుల్లో ట్రాప్ కాబడ్డ ఇద్దరి యువకులు అనుభవించిన మానసిక వేదనే మన కథ. హలో ఎవరు? అరే నేను రా కార్తిక్ని. చెప్పింది. రేపు వస్తున్నాను రా. అరే మళ్ళీ వస్తున్నావా? ఈ అబ్బాబు వచ్చినప్పుడల్లా ఏదో పంచాయతీ పెడతావు. సరే ఎన్ని గంటలకు వస్తున్నావు? ఫోన్ ఎంబడే వచ్చినావులే. ఈగింత దానికి ఫోన్ ఎందుకు చేసుడు? లోపలనాడు. నువ్వు పొద్దునే లేవో కదరా. ఇంతకే పని మీద వచ్చినారు బై. ఎప్పుడు చూడు ఏదో ఒక డిస్టర్బెన్స్. సివిల్స్ రాయడానికి వచ్చారా? ఇగో నీ పని ఏదో నువ్వు చూసుకుని వెళ్ళిపో. నన్ను మాత్రం దమ్ చేయి. నాకు ఆఫీస్లో మస్తు పని ఉంది. సరేరా. రే వైఫై ఉందా? ఉందిలే సావు. రేయ్ నీకు మళ్ళా చెప్తున్నా, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఊకే ఫోన్ చేసి సతాయించకు, నేను పోతున్నా. పోరా. యా ఫ్రీ వైఫై. నన్ను ఫోన్ చేయొద్దని వీడి చేస్తున్నారేంటబ్బా? చెప్పరా. ఒరే కార్తిక్, ఇంకా డోర్ దగ్గర ఒక పార్సల్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒకరికి ఇవ్వాలి. కుదరదురా. లేదు ఇవ్వాలి. రే సీరియసా? పార్సలేగా, ఇస్తాలే. బ్యాంక్ దగ్గరకు వచ్చారా? ఎవరికి ఇమ్మంటావు? గాడ ఒకడు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు చూడు, ఆనికి ఇచ్చేసి. సార్ నన్నెందుకు తీసుకొచ్చారు సార్? మా ఫ్రెండ్ పార్సల్ నెంబర్ ఇచ్చాను సార్. నాకేం తెలియదు సార్. బిజినెస్సా? బిజినెస్ ఏంటి సార్? డ్రగ్సా? సార్ డ్రగ్స్ ఏంటి సార్? స్మగ్లింగ్. స్మగ్లింగ్ ఏంటి సార్? మా ఫ్రెండ్ పార్సల్ నెంబర్ ఇచ్చాను సార్, అంతే సార్. నాకేం తెలియదు సార్. నేను పొద్దున్నే వచ్చాను సార్. ఫోన్ చేయి. ఫోన్ తీరా శంకర్. రే ఫోన్ తీరా శంకర్. ఫోన్ తీరా. రే ఎందుకు ఫోన్ చేస్తున్నారు బై? ఊకే డిస్టర్బ్ చేద్దని చెప్పారు కదా, అర్థమైతలే. శంకర్ ఇరికించి పడితే పోకదరా. నేను ఇరికిచ్చుడేంద్రా? పోలీస్ స్టేషన్లో ఉన్నాను రా. పోలీస్ స్టేషన్లో ఉన్నావా? అరే మళ్ళీ ఏం పెట్ట చేసినావు రా నాయనా? తొందరగా రారా. సరే ఏ స్టేషన్లో ఉన్నావు? మాదాపూర్. సార్ వస్తున్నాడు సార్. పార్ట్నరా? పార్ట్నర్ ఏంది? ఏమైందిరా? రే 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 మొత్తం నీవలేరా. నువ్వు ఫోన్ చేసి పార్సల్ తీసుకోమన్నా చూడు, అప్పుడు మొదలైంది రే గోలంతా. ఫోన్ ఏంది, ప్యాకెట్ ఏంది, నేను చేసేది? నేను ఎప్పుడు ఫోన్ చేసిండ్రా నీకు? ఈ ఫోన్ నీది కాదు, ఈ నెంబర్ నీదేరా. నువ్వు ఫోన్ చేసి పార్సల్ తీసుకోమన్నావే అదే. నేను చేసేదేంద్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసిండు నీకు? ఈ నెంబర్ నీదేరా సార్. చూడండి సార్. నా ఫోన్ నా జేబులోనే ఉంది. నీ పక్కనే ఉన్నా కదా, కనబడతలే మెంటలా? ఏంట్రా పడవా? పక్కన మాట్లాడుకోండి పోండి. ఏదో జరుగుతుందిరా, నాకేమీ అర్థం కావట్లేదు. హలో. I think you're not serious. నీ ఫోన్ హ్యాక్ అయింది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు.
సివిల్ ఎగ్జామ్స్ కోసం వచ్చావని నాకు తెలుసు. నీ బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ నా చేతిలో ఉన్నాయి. నీ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు నా చేతిలో ఉంది. ప్రతి అడుగు నేను ట్రాక్ చేస్తూనే ఉన్నాను. నీ లైఫ్ మొత్తం ఇప్పుడు నా చేతిలో ఉంది. నువ్వు నాకు చాలా నష్టం చేశావు. నీ ఫ్రెండ్ ఫోన్ నుంచి వచ్చిన కాల్స్ అన్నీ నేను చేసినవి. నువ్వు వెంటనే ఆ ప్యాకెట్ తీసుకుని నేను చెప్పిన లొకేషన్లో ఇవ్వాలి. డోంట్ యాక్ట్ స్మార్ట్. హలో హలో, రే ఏందిరా? ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది. పద చెప్తాను. డీల్ అయిందా? అయింది సార్. నాకేంటంట? నాకేంటట? వెళ్ళండి. సార్ విల్ కమ్ బ్యాక్. 2 minutes సార్. శంకర్, మన ఫోన్ హ్యాక్ అయిందిరా. మనం హ్యాకర్ స్థితిలో ఉన్నాం. ఆ ప్యాకెట్ లొకేషన్లో ఏమంటున్నాడు? వెళ్ళాలి. లొకేషన్ వచ్చిందిగా. నేను నిన్ను ట్రాక్ చేస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలేసావో నీకే నష్టం. రే రితు పనిచేసే ఆఫీస్ ఇదేరా? సార్ సర్లేరా. రే పదరా. వీడియో ఆన్ చేయి. డిస్కనెక్ట్ చేయొద్దు. సరే. హలో హలో హలో. ఏంటి వీడియో కట్ చేసావు? నా కాలుకి రాయి తగిలి పడిపోయాను. మొబైల్ బ్రేక్ అయింది. నిజమేనా? దిస్ ఈజ్ నాట్ ఎ పబ్జీ గేమ్. డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. అబద్ధమైతే వాయిస్ కూడా కట్ చేసేవాను కదా. 200 మీటర్స్లో ఒక మనిషి ఉన్నాడు. అతనికి ప్యాకెట్ ఇవ్వాలి. ఇట్స్ అన్ ఆర్డర్. సరే సరే ఇస్తాను. దేవుడా దేవుడా దేవుడా, రారా. అలాగే ముందుకెళ్ళు. కనిపిస్తున్నాడా? కనిపించాడా? కనిపించలేదు. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. వాడు అక్కడే ఉన్నాడు. నేను ఇద్దరిని ట్రాక్ చేస్తున్నాను. రే తీసుకుని మేనేజ్ చేయరా. ఏం కాదు. రే తీసుకురా. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? తీసుకో. రే 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 హలో రే హలో 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 హలో. అరే ఫోన్ డిస్కనెక్ట్ అయిందిరా రే. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇరికిచ్చేవాడు నాయన. రీతు, హాయ్ కార్తీ. అవన్నీ తర్వాత. ఏంటి టెన్షన్గా నా ఉన్నావు? ఫోన్ ఎవరు హ్యాక్ చేస్తారు? పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. అరే రిలాక్స్. నేను ఒక ఎథికల్ హ్యాకర్ అని తెలుసు కదా నీకు. మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చెప్పు. మార్నింగ్ మన శంకర్ గడ్ రూమ్లో ఫ్రీ వైఫై ఉంటే కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రీ వైఫై? అవును. పాస్వర్డ్ లేదు కదా? దట్స్ ద రీజన్. వైఫై యూజర్ ఐడి ఏంటి? ఐ థింక్ స్పైడర్. జస్ట్ వెయిట్.
కార్తీక్ నీలాగే 20 మందిని హ్యాక్ చేయబోతున్నాడు తెలుసా? అవునా? ఈ ఆపరేషన్ జరుగుతుందంతా ఎక్కడో తెలుసా? నీ అపార్ట్మెంట్ పైనుంచి. వాట్? ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటావా? ఆల్ ది బెస్ట్ కార్తీక్. థ్యాంక్ యూ శంకర్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. నీకు ఇంకో విషయం చెప్పనా? ఈ ఆపరేషన్ జరుగుతుంది మన టెర్రస్ పైన ఇచ్చారా? గట్లనా? వచ్చేస్తున్నారా? మిస్ అయ్యాడా అనుకుంటా. ఆడు మళ్ళీ దొరుకుతారంటవారా? దొరకడరా. రే రీతు మనకు చాలా హెల్ప్ చేసిందిరా. అవునరా. తనకు ఒకసారి ఫోన్ చేయి. తనే ఫోన్ చేస్తుందిరా. మాట్లాడరా. హలో. రీతు కాదు, నేను. రే మళ్ళీ ఏమైందిరా?